యాక్ట్ ఈస్ట్ పాలసీ భారత విదేశాంగ విధానంలో కీ పాలసీ ఇది. 1990లో భారత్ అనుసరించిన లుక్ ఈస్ట్ పాలసీకి అప్డేటెడ్ వెర్షన్. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం నెరపడం ఒకటే కాదు, భారత్కు పక్కలో బల్లెంలా మారిన డ్రాగన్ కంట్రీకి దాని అడ్డాల్లోనే చెక్ పెట్టడం కూడా. ఇప్పుడు అదే చైనా ఆగ్నేయాసియాపై గురిపెట్టింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం పీక్స్కు చేరుకున్న వేళ ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించాలని జిన్పింగ్ డిసైడ్ అయ్యారు. ఫలితంగా ఆసియాన్ గ్రూప్ కేరాఫ్గా భారత్ చైనా మధ్య పవర్ గేమ్ షురూ అయింది. ఇంతకు ట్రంప్తో టారిఫ్ వార్ టైంలో జిన్పింగ్ స్టార్ట్ చేసిన పవర్ గేమ్ ఏంటి? భారత్ చైనా ఆధిపత్య పోరులో ఏషియన్ గ్రూప్ ఎవరి పక్షాన నిలవబోతోంది? లెట్స్ వాచ్. ట్రంప్తో టారిఫ్ వార్, ఆగ్నేయాసియాలో పవర్ గేమ్. ఆసియాన్ గ్రూప్ సభ్య దేశాలను టార్గెట్ చేసిన డ్రాగన్. భారత్ చైనా పవర్ గేమ్లో ఆసియాన్ గ్రూప్ ఎవరి వైపు? ట్రంప్తో సై అంటే సై అన్నంత ఈజీ కాదు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం. ఈ నిజం చైనా అధినేతకు ఇప్పుడే తెలిసొస్తోంది. అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని మధ్యలో ఆపలేడు, ఇతర దేశాల మద్దతు లేకపోతే కష్టాల నుంచి బయటపడను లేడు. ఇలాంటి క్లిష్ట సమయంలో కలిసి నడిస్తే కలదు లాభమని పొరుగు దేశాలకు ఆఫర్లు ఇస్తున్నాడు. ఈ విషయంలో ఇండియా రియాక్ట్ అవ్వలేదు. ఆస్ట్రేలియా మొహమాటం లేకుండా చైనా ఆఫర్ను రిజెక్ట్ చేసింది. ఇక చేసేది లేక నేరుగా జిన్పింగ్ రంగంలోకి దిగుతున్నాడు. ఏప్రిల్ 14 నుంచి 18 వరకు వియత్నాం, మలేషియా, కంబోడియా దేశాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యాడు. ఈ 3 దేశాలకు ఆసియాన్ గ్రూపులో సభ్యత్వం ఉంది. ఈ గ్రూపునకు చైనాకు మధ్య ఏటా $962 బిలియన్ వ్యాపారం జరుగుతుంది. దీనిలో $575 బిలియన్ చైనా ఎగుమతులే ఉంటున్నాయి. ఆ వాణిజ్య సంబంధాలను మరింత పెంచుకోవాలనేది జిన్పింగ్ ప్లాన్. ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యే అవకాశాలే లేవు. ఎందుకంటే ఆసియాన్ గ్రూప్ సభ్య దేశాలకు భారత్ మాటే శాసనం. పైగా చైనాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఆగ్నేయాసియా దేశాలకు తెలుసు. అందుకే తమ అవసరాల కొరకే బీజింగ్ పై అవి ఆధారపడుతున్నాయి. చాలా కాలంగా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తున్నాయి. భారత విదేశాంగ విధానంలో ఆసియాన్తో బంధం కీలకంగా ఉంది. ఆసియాన్ 1967 ఆగస్టు 8న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏర్పాటైంది. ఆసియాన్ ఏర్పాటైనప్పుడు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సభ్య దేశాలుగా ఉండేవి. 1984, 1999 మధ్య మరో 5 దేశాలు బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా ఈ కూటమిలో చేరాయి. కూటమి ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఆసియాన్తో భారత్ బంధం బలోపేతంలో 1990లో తీసుకొచ్చిన లుక్ ఈస్ట్ విధానం ముఖ్య పాత్ర పోషించింది. ఈ విధానాన్ని విస్తృతపరుస్తూ మరింత క్రియాశీలం చేస్తూ యాక్ట్ ఈస్ట్ విధానాన్ని 2014లో భారత్ ప్రకటించింది. గతేడాది యాక్ట్ ఈస్ట్ పాలసీకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లావోస్ వేదికగా 21వ ఆసియాన్ ఇండియా సమిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులు జరిగాయి. ఆ సదస్సులో ఆసియాన్ గ్రూప్తో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. ఆసియాన్ భారత్ స్నేహంలో ఇదో కీలకమైన మైలురాయి అనుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో, ఆఫ్రికా తూర్పు తీరం నుంచి పెసిఫిక్ మహాసముద్రంలో జపాన్ వరకు విస్తరించిన సముద్ర ప్రాంతాన్ని ఇండో పెసిఫిక్ గా వ్యవహరిస్తారు. ఇందులో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని ఆయా దేశాలతో చైనా పేచీ పెట్టుకుంది. దాని దుందుడుకుతనాన్ని నిర్వహించడానికి ఆసియాన్ దేశాలతో కలిసి ఎప్పటినుంచో ఇండియా కృషి చేస్తోంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో మొదటిది భారత్తో 2019లో ప్రారంభించిన ఇండో పెసిఫిక్ మహాసముద్రాల సహకార ప్రణాళిక IPOI. రెండోది ఇండో పెసిఫిక్ పై ఆసియాన్ దృక్పథం AOIP. ఈ 2 కార్యక్రమాలు ఇండో పెసిఫిక్ తీర దేశాలకు భద్రత, స్థిరత్వం సాధించడానికి ఉద్దేశించిన స్వచ్ఛంద పథకాలు. 2019లో బ్యాంకాక్లో జరిగిన EAS సభలో ప్రధాని మోడీ APOIని ఆవిష్కరించారు. ఆ సభలోనే AOIP కూడా తెరపైకొచ్చింది. IPOIలో ఆసియాన్ సభ్య దేశాలైన ఇండోనేషియా, థాయిలాండ్, సింగపూర్లతో పాటు క్వాడ్ సభ్య దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. వాటితో పాటు తూర్పు ఆగ్నేయాసియా దేశాలను IPOIలో కలుపుకొని పోతున్నారు. అంటే ఈ దేశాలన్నీ భారత్కు దగ్గరైన దేశాలే. పైగా భారత్ లాగే చైనాతో ముప్పు ఎదుర్కొంటున్న దేశాలు కూడా.
గత ఏడాది లావోస్లో ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న మోడీ అన్ని దేశాలు పరస్పర సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. భారత్ ప్రారంభించిన యాక్ట్ ఈస్ట్ పాలసీకి 10 ఏళ్లు నిండిన సందర్భంగా ఆసియాన్ దేశాలతో సంబంధాల్ని మరింత పటిష్టపరచుకోవడానికి 10 సూత్రాల పాలసీని ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్ ఆసియాన్ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని ఈ నెలలోనే సమీక్షిస్తారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ ఆసియాన్ మధ్య వాణిజ్యం రెండింతలై $13,000 కోట్ల మించిపోయిందని గత ఏడాది మోడీ ప్రస్తావించారు. ఈస్ట్ ఏషియా సమిట్ ఆసియాన్లతో పాటు పాశ్చాత్య దేశాల భాగస్వామ్యంతో ఐపీఓఐని మోడీ సర్కార్ ముందుకు తీసుకువెళ్తోంది. సాగర భద్రతకు బ్రిటన్తో, సాగర జీవావరణ పరిరక్షణకు థాయిలాండ్, ఆస్ట్రేలియాతో కలిసి పనిచేస్తోంది. సాగర వనరుల వినియోగానికి ఫ్రాన్స్, ఇండోనేషియా, వనరుల వినియోగ సామర్థ్యాలను పెంచుకోవడానికి జర్మనీతో భారత్ జట్టు కట్టింది. వాణిజ్యం, సముద్ర రవాణా, టెలికాం అనుసంధానతలకు జపాన్, అమెరికాల భాగస్వామ్యంతో పనిచేస్తోంది. ఇలా ఇండో పెసిఫిక్ లో చైనా లక్ష్యంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలతోనూ భారత్ సంబంధాలు ఏర్పరచుకుంది. ఇదే సమయంలో చైనా ఈ అన్ని దేశాలతో విరోధాలు పెట్టుకుంది. ఇప్పుడు అమెరికాతో వాణిజ్య యుద్ధం వచ్చేసరికి జిన్పింగ్కు ఈ దేశాలతో దోస్తీ గుర్తొచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో ఆసియాన్ సభ్యదేశమైన ఫిలిప్పీన్స్ పై డ్రాగన్ నౌకలు పదే పదే కయ్యానికి కాలుదూవుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య, సైనిక వైరం ముదురుతోంది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తోంది. ఇది చైనా ఎగుమతులనే కాకుండా ఆ దేశ ఆర్డర్లపై ఆధారపడిన ఆసియాన్ దేశాలకు నష్టదాయకంగా పరిణమించనుంది. దీన్ని అధిగమించడానికి ఆసియాన్ సభ్య దేశాలైన వియత్నాం, ఇండోనేషియాలు ఇప్పటికే చైనాకు ప్రత్యామ్నాయంగా పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలుగా ముందుకొస్తున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు. అగ్రదేశాల వాణిజ్య యుద్ధంలో నలిగిపోకుండా ఉండాలంటే క్వాడ్ సభ్య దేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో సన్నిహిత ఆర్థిక వ్యూహ సంబంధాలను నెరపడం ఆసియాన్కు అనివార్యమవుతుంది. ఆసియాన్ ప్రకటించిన ఏఓఐపీ, భారత్ చేపట్టిన ఐపీఓఐలు ఈ దిశగా పడిన సరైన అడుగులు. అందుకే ఆగ్నేయాసియా దేశాలు భారత్ వైపే నిలుస్తాయి తప్ప చైనా దరిదాపుల్లోకి కూడా వెళ్లవు. సో ఆసియాన్ కేరఫ్ గా జరిగే పవర్ గేమ్ లో విక్టరీ భారత్దే అవుతుంది.